ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. గొర్రెలు కాపరు వాళ్ళే ఆయన తన మందను మేపెను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మన కాపరై ఉన్నాడండి. మనల్ని దేవుడు మేపుతూ ఉన్నాడు. అంటే మేపేది ఏందనంటే ఈ లోకంలో గొర్రెలు చూసుకున్నప్పుడు ఆహారము కాపర్లు మేపేటువంటి వారుగా, అంటే అక్కడ ఎక్కడైతే పచ్చికుంటుందో అక్కడికి ఆ గొర్రెలను తీసుకొని వెళ్ళి ఆ గొర్రెలను తీసుకుని అంటే గొర్రెలు అక్కడ ఉన్నటువంటి గడ్డి కానీ పచ్చికాయ ఆ ఆహారం తింటూ ఉంటాయండి. ఈ లోకంలో గొర్రెలు అలా ఉంటాయి. అయితే మనం దేవుడు గొర్రెలతో పోల్చాడు కాబట్టి మనం ఆత్మీయంగా దేవుడు మనల్ని దేవుని వాక్యము తినమని చెప్తున్నాడండి. దేవుని వాక్యము మనము స్వీకరించేటువంటి బిడలుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం త్రోసివేసే బిడలుగా ఉండకూడదు. దేవుని వాక్యానుసారంగా మనం గైకొంటే దేవుడు మనల్ని మంచి పొజిషన్లో ఉంచాలని యేసయ్య ఆశపడుతున్నాడండి. ఈ లోకంలో ఒక కాపరున్నాడు. కాపరి మాట గొర్రెలు వింటేనే గొర్రెలు బాగుపడతాయి. అంటే తోడేళ్ళ దగ్గర నుంచి సింహాల దగ్గర నుంచి గొప్ప గొప్ప క్రూరమైన మృగాల దగ్గర నుంచి ఆ గొర్రె కాపాడబడాలంటే కాపరి యొక్క చూపు కింద గొర్రె ఉండాలండి. గొర్రెలు కాపరి ఎటు వెళ్తే గొర్రెలు కూడా అట్టే వెళ్తాయి. కాపరి కానీ ఒక బావిలో దూకితే గొర్రెలన్నీ కూడా బావిలో దూకుతాయి. ఏమనంటే గొర్రెలు శాశ్వతంగా పూర్తిగా కాపరి మీద నమ్మకం పెట్టుకొని ఉంటాయండి. ఏమంటే నా కాపరి నా ప్రాణాన్ని కాపాడుతాడు, మంటల్లో నుంచి నన్ను కాపాడుతాడు, ఈ లోకంలో ఊపిల్లో నుంచి నన్ను కాపాడుతాడు, నాకు మంచి పచ్చిక గల చోట్లకి నా కాపరి నన్ను తీసుకొని వెళ్తాడు, నా కడుపు నిండా ఆహారము ఉంచేటువంటి చోటికి తీసుకొని వెళ్ళి నేను తినిందాక ఉండి మళ్ళా నన్ను గృహానికి తీసుకొని వస్తారు నా కాపరి అని గొర్రెలు పూర్తిగా విశ్వసిస్తాయి. మేకలు అలా కాదండి. మేకలు కాపురు ఒక దగ్గర ఉంటే మేకలు అటు ఇటు వెళ్ళిపోయి ఏదో చెట్లు ఎక్కి గాళ్ళు ఎక్కి ఏ ఆకంటే ఆకు కొరుకుతాయి. గొర్రెల స్వభావము దీనమైన స్వభావము. అది గొర్రెల్ని మనం చూసుకున్నప్పుడు ఒక గొర్రె అటు ఇటు వెళ్తే మిగతా గొర్రెలన్నీ అటు ఇటు వెళ్తాయండి. కాబట్టి మనం గొర్రెలతో దేవుడు పోల్చాడు. ఈ లోకంలో అనేకం ఉన్నాయి. అయితే దేవుడు గొర్రెలతో ఎందుకు పోల్చాడంటే అవి తెలివి తక్కువతో దేవుడు మనల్ని పోల్చలేదు, కానీ వాటి మనసు ఎంత మంచిగా ఉంది, కాపరి మాట ఎంత లోబడుతున్నాయి, కాపరి ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తున్నాయి. అమాయకత్వం ఉందండి గొర్రెల్లో. మనుషులైన మనల్లో అమాయకత్వం ఉందా? దేవుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపించాలని చూస్తున్నాడు. ఈ లోకంలో సముద్రం లాంటి సమస్యలు ఉన్నాయి. మనము సముద్రం ప్రయాణం చేస్తున్నాం అంటే మనం ఒక నావలో ఉన్నాం. మనం తెడ్డు వేస్తూ ఉన్నాం. మనకి ముందు చూస్తే ముందు సుడిగాలి ఉంటుంది, వెనక చూస్తే గాలి తుఫాన్ ఉంటుంది, ఇటు చూస్తే ఒక రాయి ఇటు చూస్తే ఒక రాయి. మనం మధ్యలో ఇరుక్కుపోయినటువంటి అది మేసినట్టు మనం ముందుకు వెళ్ళాలంటే ముందుది సుడిగాలి వెనక్కి వస్తుంది, వెనకాల చూస్తే గాలి తుఫాన్ వస్తుంది, రాళ్ళ మధ్యలో ఉన్నాం. అలాంటి సమస్యల్లో కూడా దేవుడు వచ్చి కాపాడేటువంటి దేవుడు అండి మన యేసుక్రీస్తు వారు. మన దేవుడు ఆయన గొప్ప కాపరై ఉన్నాడండి. ఈ లోకంలో కాపరి సేవకులతో సమానం అండి. గొర్రెలంటే ఆత్మీయ బిడ్డలు, సంఘ విశ్వాసులతో సమానం. మన కాపరి మన సేవకులు చెప్పే మాట మనం వింటున్నామా? మన సేవకుడు మంచివాడా లేదా, ముందు అతను వాక్యం చెప్తున్నాడా లేదా, అతను పరిశుద్ధంగా ఉన్నాడా లేదని మనము దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు చూపిస్తారండి. కాబట్టి అతను ఎలాంటి వారైనా అతను మంచి మాటలు చెప్తే చెడ్డ మార్గంలో నాకు తెలిసి చెడ్డ మార్గంలో ఏ సేవకుడు చెప్పరు, కొంతమంది ఉంటారు. అయితే మంచి మార్గము చెప్తే ఎలాంటి వారైనా మనము చెప్పిన మాట వినేటువంటి బిడలుగా ఉండాలండి. మనం ఎప్పుడైతే వింటామో దేవుడి దగ్గర ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి వస్తాయి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడు మన కోసం తీర్పు తీర్చేటువంటి దేవుడు అండి. మంచి మంచి తీర్పులు ఎవరు తీరుస్తారు? మన పరలోకపు తండ్రియే తీరుస్తారు. కాబట్టి మన కాపరి మందనంతా ఒకటిగా చేయాలని యేసయ్య ఆశపడుతున్నారు. మందనంటే ఈ లోకంలో ఉండేటువంటి మనుషులందరూ ఒకటే మంద అవ్వాలా. ఈ ఒకటే మందికి ఒకటే కాపరి ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారు కాపరండి. అయితే ఈ లోకంలో మనుషుల్ని కాపర్లుగా పెట్టారు. మనుషులంటే కాపరంటే ఒక యజమానుడితో సమానం. అదే విధంగా గొర్రెలంటే విశ్వాసులతో సమానంగా దేవుడు పెట్టి దేవుడు మాట కాపరి వింటారు. మనుషులకి ఇట గొర్రెలకి ఇట పరలోకపు తండ్రికి మధ్యలో ఉండేది కాపరండి. ఈ గొర్రెల మాట వింటాడు కాపరి. అదే విధంగా విని ప్రార్థనలో దేవుడికి పంపిస్తాడు.
దేవుడి దగ్గర జవాబు గొర్రెలు పొందుకుంటాయి. అటు ఇటు మంచి గ్యాప్లో ఉండి ప్రార్థన చేసి ఆయన కాపరండి. కాబట్టి ఇంత మంచి కాపరుని మనం వదులుకునే బిడ్డలుగా ఉండకూడదండి. మన వల్ల సహాయము మనం చేయాలా, మనము దశమ భాగంలో సహాయం చేయాలా. అదేవిధంగా అతనికి ఏమైనా సమస్య వస్తే మనం ఆదుకోవాలా, అతనికి అనారోగ్యం వస్తే మనం ట్రీట్మెంట్, మన ద్వారా అయిన సహాయం మన వల్ల అయితేనే మనం చేయగలుగుతాం. మన వల్ల కాకుంటే మనం చేయలేం. కాబట్టి మన సహాయ శక్తుల మనం దేవుని సేవకుల పక్షాన ఉండేటువంటి బిడ్డలుగా ఉండాలని. ఈ లోకంలో సేవకులకు వ్యతిరేకంగా రూపింపబడుచున్నారు. సంఘంలోనే తగులు పడుతున్నాయి, సంఘంలోనే మనసు కష్టాలు వస్తున్నాయి, సేవకులు దూరం వెళ్ళిపోతున్నారు. కాబట్టి మన సేవకులు మనకు చూడకుండా మనము దేవుని మన పరలోకపు కాపరి మాట వినాలా. ఈ లోకంలో మనకి దేవుడు పెట్టిన కాపరి మాట కూడా వినాలి. కాబట్టి దేవుని ఆత్మీయ బిడ్డలుగా మనం ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ మాట మేము వినేదానికి శక్తిని దయచేయండి అయ్యా, బలాన్ని దయచేయండి అయ్యా, మీ పరిశుద్ధాత్మ కృపను దయచేయండి అయ్యా. యేసయ్య ప్రతి ఒక్క మనిషికి దీన మనసును దయచేయమని అడుగుచిన, తగ్గించుకునే మనసును దయచేయండి అయ్యా. మమ్మల్ని మేము తగ్గించుకుంటే మీ నామములు మేము హెచ్చింపబడతామయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మాకు మంచి బలాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి. వేసే ప్రతి ఒక్క మనిషిలో నీరసంగా ఉంటున్నారయ్యా. వేసే ప్రతి ఒక్క మనిషి అనారోగ్యంగా ఉంటున్నారయ్యా. ప్రతి ఒక్క మనిషి హాస్పిటల్ ఐసీయూలు ఇంటెన్సివ్ కేర్లో ఉంటున్నారయ్యా. యేసయ్య మేము ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ లోకంలో యేసయ్య మీ రాకడ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు, మా పోకడు ఎప్పుడు ఉంటుందో తెలీదు. యేసయ్య మీ రాకడ వచ్చినా మా పోకడు వచ్చినా మేము ఎత్తపడే సంఘంలో ఉండాలంటే యేసయ్య మీ గొర్రెల వలె ఉండాలయ్యా. గొర్రెల తర్వాత కాపర్లుగా మీరు నియమించుకున్నారు. యేసయ్య మీ చిత్తానుసారంగా కాపరిని మీరే నియమించుకున్నారు. ఎవరికై వాళ్ళు నేను వచ్చి సేవ చేస్తానని బైబిల్ పట్టుకొని నేనే కాపరిని అవుతానని అనుకుంటే యేసయ్యది అది మీ చిత్తం కాని పని. యేసయ్య ఫస్ట్ వెతకాలయ్యా, ప్రార్థన చేయాలా. అదేవిధంగా యేసయ్య మీరు ఆశప్రయత్నాన్ని తృప్తిపరుస్తారు. యేసయ్య సేవ అంటే ఒట్టి పాస్ట్గా ఉండి వాక్యం చెప్పడమే సేవ కాదు. యేసయ్య అనాథాశ్రయాలు పెడతారు, హాస్పిటల్లో పెడతారు. అదేవిధంగా ఈ లోకంలో ఉండేటువంటి మీ సేవలు అనేక రీతుల్లో ఉన్నాయి. యేసయ్య అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్స్ కొడతారు, పాటలు పాడతారు. ఈ లోకంలో యేసయ్య అక్కడక్కడికి కరపత్రికలు పంచుతారు. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీ సేవలోకి ప్రతి ఒక్క బిడ్డ వచ్చి ఏదో ఒక రీతుల్లో మీ నామాన్ని మహిమపరిచేదానికి ముందుకొచ్చే మంచి మనసుని దయచేయమని మీ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా. మంచి ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క ఆత్మనేత్రాలు తెరుచుకోవాలి అని ప్రాధేయపడుతున్నానయ్యా. యేసయ్య మందంతా ఒకటి అవ్వాలయ్యా. చివరి దినాల్లో మీరు కాపరి, ఒకే ఒక కాపరి మీరు మాకు వస్తున్నారయ్యా. యేసయ్య అదేవిధంగా మంద మంచిగా లేకుండా ఉంటే యేసయ్య తోడేళ్ళు వల్ల ఉంటారు, తోడేళ్ళన్నీ వెళ్ళిపోతాయి. ఆ తోడేళ్ళన్నీ విడవబడిన తోడేళ్ళుగా అయిపోతాయి. యేసయ్య అప్పుడు శ్రమ కాలం వస్తుంది. అప్పుడు గుండెలు బాదుకున్నా కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి యేసయ్య దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్క పెట్టుకోవాలి. దీపం మారిపోయిన తర్వాత చీకట్లు తౌడుకొని కింద పడి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండే శక్తిని దయచేయండి. ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తలుచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.